నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఢిల్లీ ఖిల్లాలో కమలనాథులు జెండా ఎగరేస్తారా? ఆప్ మరోసారి ప్రత్యర్థులను ఊడ్చేస్తుందా? కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం హస్తినలో అయినా ఫలిస్తుందా? ఆల్ ఫ్రీ హామీల్లో ఎవరిది పైచేయి? గ్యారంటీల గోలలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు? దేశ రాజధానిలో పగ్గాలు చేపట్టేవారు ఎవరు? ఢిల్లీ వార్ క్లైమాక్స్కు చేరుకుంది. మిగిలింది కొన్ని గంటలే కావడంతో పార్టీలు ఆఖరి అస్త్రాల్ని ప్రయోగిస్తున్నాయి. అగ్రనేతల ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. రసవత్తరంగా మారిన ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిని వరిస్తోంది? 4వ సారి గెలిచి ఆప్ సత్తా చాటుతుందా? 3 దశాబ్దాల తర్వాతైనా కమలం జెండా ఎగురుతుందా? కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరికి ప్లస్ అవుతాయి? ఢిల్లీ దంగల్లో దుమ్ము రేపేదెవరు? తీన్మార్ వార్లో గెలుపెవరిది? తొడగొట్టేదెవరు? పడిపోయేదెవరు? ఉచితాల తంత్రంలో జనం ఎటువైపు? మరోసారి ఆప్ ఊడ్చేస్తుందా? హర్యానాలా ఢిల్లీ ఖిల్లాలో బీజేపీ మ్యాజిక్ చేస్తుందా? ఆదాయపు పన్ను ఆప్ని కలవరపెడుతోందా? గేమ్ చేంజర్ సీట్లలో పరిస్థితేంటి? మిగిలింది కొన్ని గంటలే. ఢిల్లీ దంగల్ హోరాహోరీగా సాగుతోంది. క్లైమాక్స్ క్యాంపెయిన్ వింటర్లో డబుల్ హీట్ని పుట్టిస్తోంది. 3 పార్టీల అగ్రనేతల ప్రచారంతో హస్తిన రణం మరింత రసవత్తరంగా మారింది. ప్రచారానికి కొన్ని గంటలే మిగిలి ఉండడంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులేస్తున్నాయి. నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలున్నాయి. ఈ నెల 5న పోలింగ్ జరగబోతోంది. 8న ఓట్లు లెక్కిస్తారు. ఆల్ ఫ్రీ హామీలతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఊహల పల్లకీలో ఓటర్లను తేలియాడేలా చేస్తూ ఆప్ ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఖిల్లాలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ, ఆ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనంటూ కాంగ్రెస్ గ్యారంటీల తారక మంత్రాన్ని వినిపిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, రోడ్లు, నీళ్లు, ఎల్పీజీ, మహిళలకు ఆర్థిక సాయం వంటివి అన్ని పార్టీల కామన్ అజెండాలో ఉన్నాయి. దీంతో వాగ్దానాల వార్లో గెలిచి నిలిచేది ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆఖరి ప్రచార పర్వం కొనసాగుతోంది. ప్రధాని మోడీ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆర్కేపురం సభలో ఆమ్ ఆద్మీ పార్టీపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభతో ముగించారు మోడీ. 11 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ సర్వనాశనమైందని మోడీ విరుచుకుపడ్డారు. ఢిల్లీ ప్రజలకు కూడా త్వరలో వసంతం రానుందని, బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. పొరపాటున ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుందన్నారాయన. ఆప్ ఓటర్లకు తప్పుడు హామీలిస్తోందని మోడీ మండిపడ్డారు. गरीब हो या मिडिल क्लास, हर परिवार का जीवन खुशहाल हो, ऐसी डबल इंजन सरकार दिल्ली को मिलेगी. हमें ऐसी डबल इंजन सरकार बनानी है जो लड़ाई झगड़े के बजाय दिल्ली के लोगों की सेवा करे, जो बहाने बनाने के बजाय दिल्ली को सजाने संवारने में ऊर्जा लगाए. आपने आने वाले 5 साल के लिए केंद्र में भाजपा की सरकार, पक्की सरकार बना ली है. अब गलती से भी यहां आपदा सरकार नहीं आनी चाहिए. మరికొన్ని గంటలే గడువు ఉండడంతో పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. సంక్షేమ పథకాల ద్వారా ఎంత లబ్ధి చెందుతున్నామనే విషయాన్ని ఢిల్లీ వాసులు తెలుసుకునేందుకు వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ వెబ్ పోర్టల్ ప్రారంభించింది. వాటి వల్ల ఒక్కో కుటుంబానికి నెలకు 25,000 రూపాయల ప్రయోజనం పొందుతున్నారని చెబుతోంది. ఈవీఎంలో చీపురు మీట నొక్కితే నెలకు 1,000 ఆదా చేసుకోవచ్చని అంటోంది. ఢిల్లీలో నకిలీ ఓట్లతో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. और आम आदमी पार्टी अपनी ऐतिहासिक जीत की तरफ बढ़ रही है. ऐसे में पूरी बीजेपी बुरी तरह से बौखला गई है और खासकर अमित शाह जी तो बहुत ज़्यादा बुरी तरह से बौखला गए हैं, पगला गए हैं. जिस तरह से अमित शाह जी ने पूरी दिल्ली में अब गुंडागर्दी मचा दी है, इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है. खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं, खुलेआम लोगों को पीटा जा रहा है, इन लोगों के गुंडों के द्वारा पीटा जा रहा है.
దేశ రాజధానిలో పగ్గాలే లక్ష్యంగా బీజేపీ ఢిల్లీ వాసులను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా మరో ప్రచార సాంగ్ను విడుదల చేసింది. దిల్వాలోకి ఢిల్లీకు అబ్ బీజేపీ సర్కార్ చాహియే అంటూ పాటను రిలీజ్ చేసింది. అధికారంలోకొస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు ఆ పార్టీ నేతలు. హర్యానా, మహారాష్ట్రాలలో ఇవి అమలవుతున్నాయని గుర్తు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు నేతలు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ చేశారు. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే షాద్రా ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఇప్పుడు ఢిల్లీ అలా ఉందన్నారు చంద్రబాబు. ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉండి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్ కంటే మిన్నగా ఉండేదన్నారు. చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారుగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. డబుల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ పడుతున్న కాంగ్రెస్ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరి పోరాటం చేస్తోంది. కనీసం 10 స్థానాలైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఢిల్లీని కేజ్రీవాల్, ప్రధాని మోడీ మొత్తంగా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. किसी का हक नहीं है कि इस देश की जनता को इस तरह से अपमानित किया जाए. चाहे प्रधानमंत्री हो, मुख्यमंत्री हो, कोई भी हो, अपना कर्तव्य भूल गए हैं. ये गुलाम बन गए हैं बड़े उद्योगपतियों के. ये देश गुलामी से निकला है. इस देश के नेताओं को खड़ा होना चाहिए. इस देश के नेताओं का कर्तव्य है कि इस देश को बेचे नहीं, लेकिन इन दोनों ने इस देश को बेचा है. ईमानदारी का मुखौटा है इनका. इनके 10 सालों का राज देखो क्या मिला है जनता को. ఇవాళ సాయంత్రంతో ఢిల్లీలో ప్రచారానికి తెరపడుతోంది. మిగిలిన ఈ గంటల్లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఆఖరి అస్త్రాల్ని బయటకు తీస్తున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉండడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. దేశ రాజధానిలో అధికారం అంటే నైతిక బలమే. అందుకోసం ఆప్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారంలోకొచ్చి సత్తా చాటాలని ఆప్ ప్రయత్నిస్తూ ఉంటే ఢిల్లీలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలు తాయిలాలే 3 సార్లు ఆప్ని గెలిపించాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లిక్కర్ కేసుతో అవినీతి రహిత ఇమేజ్ టోటల్గా డ్యామేజ్ అయింది. ప్రజల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. జంపింగ్ జపాంగ్లు, పోలింగ్కు ముందు కొందరు సిట్టింగ్ల రాజీనామాలు ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. వీటిని అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ. ఇక కీలకంగా మారిన ఆ 12 ఎస్సీ స్థానాల్లో పరిస్థితి ఏంటి? ఢిల్లీలో తీన్మార్ వార్ జరుగుతోంది. కానీ ఆప్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీలుస్తుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చట్టాపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో నిలిచారు. దీంతో కార్యకర్తలకు, పార్టీ నేతలకే కాదు ఓటర్లకు చికాకు తెప్పిస్తోంది. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. 10 ఏళ్లకు పైగా ఆప్ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కామన్. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలు వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు అడుగులేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా ఆప్ 15 గ్యారంటీలనే నమ్ముకుని కథన రంగంలో దూసుకుపోతోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగిందే. ఈసారి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కానీ మునుపటిలా ఆప్ పరిస్థితి లేదు. లిక్కర్ కేసు కేజ్రీవాల్ ని ముప్ప తిప్పలు పెట్టింది. ఇదే అంశాన్ని బీజేపీ అగ్రనేతలు పదే పదే ప్రస్తావించారు. ఆప్కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామాన్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు డ్యామేజ్ అయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్తో ఘర్షణతోనే పుణ్యకాలం గడిచిపోవడం ఆ పార్టీకి మైనసే. తాజా కేంద్ర బడ్జెట్ ఆప్లో గుబులు రేపుతోంది. 12 లక్షల వరకు నో ట్యాక్స్ పాలసీ ఆ పార్టీని కలవరపెడుతోంది. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఓట్లకు గండిపడుతుందని టెన్షన్ పడుతోంది. ఢిల్లీలో 45% మంది మధ్యతరగతి వాసులున్నారు. పన్ను మినహాయింపులు బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆప్ తెగ కంగారు పడుతోంది.
ప్రతి ఎన్నికను జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలాగానే డబుల్ ఇంజన్ సర్కారు నినాదాన్ని వినిపించింది. విజయం కోసం బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ప్రతి బూత్ లో కనీసం 50% ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన దానికంటే 20,000 ఓట్లను అధికంగా సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీ అనుకూల, వ్యతిరేక ఓట్లపై ఖచ్చితమైన అంచనాకు వచ్చింది. దీంతో వ్యతిరేక ఓటర్లను తమ వైపుకు ఆకర్షించేందుకు వారితో మంతనాలు జరిపింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచార పర్వంలోకి దింపింది. ఢిల్లీలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేశారు. వీరికి తోడు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఇలా అందరూ ఢిల్లీలో మకాం వేసి మరీ క్యాంపెయిన్ చేశారు. బీజేపీని విజయ తీరాలకు చేర్చేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఢిల్లీ ఎన్నికల్లో అస్తిత్వాన్ని చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. డబుల్ డిజిట్ ను క్రాస్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48% ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ 2013లో 24.70% సీట్లతో 7 సీట్లకే పరిమితమైంది. తరువాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9.7%, 2020లో 4.3% ఓట్లు రాగా ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 18% ఓట్ల మేర సాధించింది. ఈసారి దానికన్నా కాస్త పెంచుకున్నా 5 నుంచి 10 స్థానాలు గెలవచ్చనే అంచనాల్లో ఉంది. పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్ల మధ్య కొనసాగుతూ ఉండడంతో కాంగ్రెస్ ఎఫెక్ట్ పెద్దగా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు గెలుచుకుంటే 38.51% ఓట్లతో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. 4.26% ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 54.35%, కాంగ్రెస్ 18.91% ఓట్లు సాధించి ఓటు బ్యాంకును మెరుగుపరుచుకున్నాయి. ఆప్ మాత్రం 24.17% ఓట్లకు పడిపోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో జనం నాడి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ 12 సీట్లు విజయానికి కీలకంగా మారాయి. 3 పార్టీల కళ్లన్నీ దళిత ఓటర్లపైనే ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో దళితుల ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. వీరి మద్దతు ఎవరికి ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 70 సీట్లలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. దళితుల ఆధిపత్యం మాత్రం 20 సీట్లలో కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ 3 పార్టీలు దళితులను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ జనాభాలో దాదాపు 17% మంది దళితులే ఉన్నారు. వీరిలో 38% మంది జాట్లు, 21% మంది వాల్మీకి సమాజానికి చెందినవారు. ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆప్ 12 మంది దళిత అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్లు రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువ మంది దళిత అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాయి. బీజేపీ జనరల్ స్థానాల నుంచి 2 దళిత అభ్యర్థులను నిలబెట్టింది. వారు మాటియా మహల్ నుంచి దీప్తి ఇండోరా, బల్లిమారం నుంచి కమల్ బాగ్టీ. కాంగ్రెస్ కూడా నరేలా జనరల్ స్థానం నుంచి దళిత అభ్యర్థి అరుణకుమారిని నిలబెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలు గెలుపులో కీలకంగా మారుతున్నాయి. ఢిల్లీలో వరుసగా 3వసారి అధికారాన్ని చేపట్టాలని చూస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ గత ఎన్నికల్లో దళితుల మద్దతు పొందారు.
అయితే వారి జీవితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల ఆప్ సర్కార్పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక బీజేపీ 2015-2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో కనీసం ఖాతాను తెరవలేకపోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2 నుంచి 3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారైనా గెలవాలని ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. సో దళితులు ఇప్పుడు ఏ పార్టీ వైపు మళ్లితే వారిదే ఢిల్లీ పీఠం కాబోతోంది అనేది విశ్లేషకుల అంచనా. ఢిల్లీ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపుతాయి? యమునా నది ప్రక్షాళనపై హై వోల్టేజ్ వార్ ఏ పార్టీకి కలిసొస్తుంది? ఆ 20 గేమ్ చేంజర్ సీట్లలో ఈక్వేషన్స్ ఏంటి? ఆల్ ఫ్రీ హామీల్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? గ్యారంటీలు ఎవరికి పట్టం కడతాయి? ఢిల్లీ దంగల్లో గెలిచి నిలిచేదెవరు? మేనిఫెస్టోలలో పార్టీలు పోటాపోటీగా వాగ్దానాల వర్షం కురిపించాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యాన్ని చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు 2 సేమ్ టు సేమ్ ఎడాపెడా హామీలిచ్చేశాయి. పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్స, ఆటో డ్రైవర్లకు 5 గ్యారంటీలు, అద్దెకున్న వారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు గర్భిణులకు 21,000 రూపాయలు, ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలతో సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చుకుపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించడమేనని ఆప్ విమర్శిస్తోంది. బీజేపీ మాత్రం ఆప్ మాటలు దయాధర్మం చేస్తున్నామన్నట్టున్నాయని, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధి కోసం సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమని కౌంటర్ ఇస్తోంది. వరుసగా 4సారి విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో తన మిత్రపక్షమైన ఆప్ పై పోటీకి దిగింది. ఆప్ కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6, సిపిఎం 2, సిపిఐఎంఎల్ 2 సీట్లలో పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 70, ఎన్సీపీ 30, ఏఎస్పీ 15, ఎంఐఎం 2 చోట్ల బరిలోకి దిగాయి. అధికార ఆప్, కేంద్రంలో ఉన్న బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకుల మాట. 2013 నుంచి అధికారంలో ఉన్న ఆప్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కాస్త పెరిగింది. దీంతో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 7 ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆప్కు ఎదురుదెబ్బే. ఇక ఆప్ మొదటి నుంచి ఉచిత పథకాలనే నమ్ముకుంది. ఉచిత విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం వంటివి తమను తిరిగి గెలిపిస్తాయని భావిస్తోంది. ఆప్ తరఫున కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషీలే విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు మరోసారి ఢిల్లీ ప్రజలు అవకాశం ఇస్తారని ఆప్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆల్ ఫ్రీపై ఆప్ ను తీవ్రంగా విమర్శించిన బీజేపీ కూడా తమ మేనిఫెస్టోలో ఉచిత పథకాలను ప్రకటించింది. ఆప్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. యమునా నది ప్రక్షాళనను ఆప్ పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపిస్తోంది. తమను గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుందని, ఢిల్లీ మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ హామీ ఇస్తోంది. తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను విషయంలో తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దేశం మొత్తాన్ని జయించాలనే కాంక్షతో అనేక రాష్ట్రాల్లో విస్తరించిన బీజేపీకి ఢిల్లీ కొరకరాని కొయ్యగా మారింది. బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడమే దీనికి కారణం. గడిచిన 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్కసారి కూడా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోలేదు. మోడీ కూడా ప్రతిష్టగా తీసుకున్నా బీజేపీ విజయం సాధించలేకపోయింది. ఈసారైనా ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ పకడ్బందీగా వ్యూహాలు అమలు చేసింది. ఇవి ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ పూర్తిగా ఆప్నే టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాలే లక్ష్యంగా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం కారణంగా బీజేపీ లబ్ధి పొందుతుందనే ప్రచారం జరుగుతోంది. మిగిలిన పార్టీల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనాలున్నాయి. మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్న 2 చోట్ల ముస్లింల ఓట్లను చీలిస్తే అది బీజేపీకే లాభం. బీఎస్పీ, ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీల ప్రభావం ఢిల్లీలో అంతగా లేదు. ప్రధానంగా ఆప్,
బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఢిల్లీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ట్యాప్లలో నల్లటి నీరు వస్తూ ఉండడంపై ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. ఉచిత నీరు అందిస్తున్నామని ఆప్ చెప్పుకుంటున్నా ఆ నీరు తాగడానికి పనికి రావడం లేదంటున్నారు. మురుగునీటి సమస్య కూడా ఢిల్లీ వాసుల్ని ఇబ్బందులు పెడుతోంది. పలు నియోజకవర్గాల్లో డ్రైనేజీ సమస్య ఏళ్ల తరబడి అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఆప్ ప్రభుత్వం ఈ సమస్యను తీర్చలేకపోవడంతోనే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. మరోవైపు యమునా నది ప్రక్షాళనపై ఆప్ బీజేపీల మధ్య హై వోల్టేజ్ వార్ నడిచింది. నది నీటి నాణ్యతపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. రాజధాని నగరంలో రోడ్లు కూడా సరిగ్గా లేవు. ఏళ్ల తరబడి కొత్త రోడ్లు వేయకపోవడంతో ఢిల్లీ వాసులకు కష్టాలు తప్పడం లేదు. దేశ రాజధానిలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోయింది. ఉద్యోగాలు ఇస్తామంటూ గతంలో ఆప్ ప్రామిస్ చేసిన దానిని నిలబెట్టుకోలేదు. ఇక గిగ్ జాబ్స్ చేసేవారు కూడా చాలా మంది ఉపాధిని కోల్పోతున్నారు. సామాన్యులు ఢిల్లీలో పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. వీటికి ఒక రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా కారణమే. కానీ ప్రజలు మాత్రం అధికార ఆప్నే దోషిగా చూస్తున్నారని టాక్. ఇది ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. ఢిల్లీలో పెరిగిన నిరుద్యోగాన్ని బీజేపీ హైలైట్ చేసింది. 50,000 ఉద్యోగాలిస్తామని హామీనిచ్చింది. మరోవైపు ఆ 20 సీట్లు మాత్రం ఈసారి టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ సీట్లు ఆప్ బీజేపీ గెలుపోటముల్ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇరు పార్టీలు ఏ రిస్కు తీసుకోవడం లేదు. వీటిలో ఏ మాత్రం తేడా వచ్చినా ఢిల్లీ పీఠం ప్రత్యర్థులకు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర చూస్తే 18 నుంచి 21 సీట్లలో మెజారిటీ మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆప్ బీజేపీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. సో ఈ సీట్లే కీలకంగా మారాయి. పార్టీలకు సవాల్ విసురుతున్న ఆ గేమ్ చేంజర్ సీట్లలో ఏం జరుగుతుందన్న టెన్షన్ పెరుగుతోంది. ఇలాంటి సీట్లలో పట్పర్గంజ్, త్రిలోక్పురి, ఆదర్శ్ నగర్, విశ్వాస్ నగర్ వంటివి ఉన్నాయి. వీటిలో మళ్లీ అన్ని సమీకరణాలు మామూలే. దీంతో ఈ సీట్లలో గెలుపు కోసం ఆప్ బీజేపీ రెండు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు ఈసారి యమ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఆప్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు అంతకంతకు ఉత్కంఠను పెంచుతోంది. ఢిల్లీ పీఠం ఎవరిదో తెలియాలంటే మరో 5 రోజులు ఆగాల్సిందే.